లైఫ్ ఇస్ 10% వాట్ యూ మేక్ అండ్ 90% హౌ యూ టేక్ ఇట్. బతుకంది ఇవి చూసే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినాడు. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ ద ఈజ్ ద బచ్చి ల్యాక్ సగం ఇంగ్లీష్ పదాలు దీనిలోనే నేర్చుకున్నాను. ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిటర్ బట్ ద ఫ్రూట్ ఈజ్ స్వీట్. వావ్, ఇగ్గురా. ఇది మా క్లినిక్, ఇది డాక్టర్ రూమ్. ఫోన్లు కావాలన్నా ఈ లోపల ఫోన్లు మాట్లాడేది. జ్వరం రాకపోయినా జ్వరం వచ్చినట్టు నటించి అట్లా షో దొబ్బి ఇక్కడ ఎవరైతే వస్తారో పీటీ సార్ కూర్చుంటాడు, ఆ బ్యాగులన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి చాక్లెట్లు ఉన్నా పల్లి పట్టు ఉన్నా ఏదున్నా మొత్తం అన్నీ తీసేసుకుంటారు. ఇగో దిస్ ఈజ్ ద లెజెండరీ జే సాత్విక్ ప్లేస్. దట్ ఇదే ఓ ఇది ఇక్కడ నేను కూర్చున్నా. ఇది నా 10th బుల్లెట్స్ రా బాబు. ఇదే కదా అయ్యా నువ్వు పలగొట్టిన విండో అమ్మాయిలను చూడడానికి. వాడు ఇది కాదా విండో? నేను ఈ విండో అనుకుంటాను. అయ్యో, అమ్మాయిలను చూడడానికి ఈ గ్లాస్ పలగొట్టిండు హీరో. ఇది 10th A సెక్షన్. ఇది నీ ప్లేస్లో కూర్చోపోరా. అదారు నీ ప్లేసు. ఈ ప్రొజెక్టరు నీకు కూడా తెలుసా? గది ఉన్నది చూడు ప్రొజెక్టర్, అది ఎడు క్యాంప్ స్మార్ట్ క్లాస్. సైట్ దొబ్బిందని తెలిసింది దానివల్లనే. అయితే నేను టీవీ చూసి దొబ్బించుకునేది కాదు, ఐసైట్ బుక్కులు చూసే 8th వెనక బెంచ్లో కూర్చున్నప్పుడు క్లియర్గా కనబడేది. ఆ ఎడు క్యాంప్ స్మార్ట్ క్లాస్ అనేది క్లియర్గా కనబడేది. ఆలోచన బ్లర్ అవుతుంది. పక్కన శివచరణ నా ఫ్రెండ్ కానీ స్పెట్స్ పెట్టుకొని చూస్తే కథం క్లియర్ అయిపోయింది. సైట్ వచ్చేసిందిరా భయ అనిపించింది. ఇది లెజెండరీ క్లాసు. ఇది మినిమం ఇది మినిమం డిగ్రీ. ఇది మినిమం డిగ్రీ చేసి లైఫ్లో మొత్తం అన్నిట్లా డిగ్రీ చేస్తే కానీ ఈ క్లాసులో రారు. కుర్చిపోయి బెంచులు మార్చిలరా. ఇగో గవే మా బెంచులు, గిట్లు ఉండే మా బెంచులు. నా బెంచులు గివి రాయో గిట్ల బుక్కులు గిలా పెట్టుకునేది. మాకు ఈ బెంచులు అంటే మీరు అంటే ఏ సెక్షను, మేము అంటే బే సెక్షను, అంటే 2 IIT అనుకో, కుछ भी ఫరక్ नहीं పడతా. ఇది మంచి క్లాస్, ఇది మంచి స్కూల్, ఇది మంచి నాకు ఇష్టం ఈ స్కూల్ అంటే. చాలా పప్పులు అనవద్దు, బయట అంత రిపుగా లెక్క అంత సోది జనరేషన్ అయితే మనం మంచిగా తయారైంది ఈ స్కూల్ వల్లనే. కాకపోతే రోబోట్స్ వేసి చదువు తప్ప ఏం రాకుండా వేసి అని. మెచ్యూరిటీస్ నెవర్ స్టాప్. దిస్ లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. ఇగో నేను డ్రాయింగ్ వేసి ఇక్కడ అతికి పెట్టేది గాయస్, అంటే ఎవరు చూడడు గాయస్ అని బొక్క. హ్యాపీ బర్త్డే అని రాసేది పోటీ వాళ్ళందరికీ. ఇళ్ళకెళ్ళి పోతే అది వస్తుంది. అదేందో మీకు చూపిస్తాను. మంచి చాలిక పోదాంపా. ఇది సార్ది స్టాఫ్ రూమ్. హ్యాండ్ రైటింగ్ వచ్చేసి ఇది కూడా స్టాఫ్ రూమ్. ఇక్కడ నుంచి బ్యా అరే కానీ ఎంతైనా గుర్తుంచుకో గీడ లైన్లో ఉండి ఇక్కడ అమ్మాయిలు పోతా అంటే ఇది కిందికి చూడాలి. మళ్ళీ వాళ్ళని చూస్తే అయితే పట్టుకుంటారు, మనం పక్క ట్యాప్. అక్కడ నుంచి లైన్లో అమ్మాయిలు ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతారు. మేము ఈ లైన్లు ఇక్కడ నిలబడతాం. ఇప్పుడు మేము నిలబడట్టు ఈడోడ వస్తాను సార్ అడుగుతాం. సో మంచి హాస్టల్ కవర్ చేద్దాం. కొత్తగా పెయింట్లు వేసారు, తెల్లగా ఉంటుండే మేము ఉన్నప్పుడు నిజంగా మంచిగా ఉండే. ఇప్పుడు నాకు నచ్చలేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు నేను చెప్పేది తెలుసు, అన్నిటికంటే ఇంపార్టెంట్ మాకు స్కూల్లో అసలు మిర్రర్స్ ఉండవు, ముఖాలు తీసుకోవడానికి మిర్రర్స్ ఉండవు. మాకున్న ఒకే ఒక మిర్రర్ ఏంటంటే ఇగో ఇది. ఇలా మా ఈ రిఫ్లెక్షన్, ఈ చిన్న రిఫ్లెక్షన్లో ముఖం చూసుకొని హెయిర్ స్టైల్ వేసుకొని, హెయిర్ కూడా ఉంటుండే కాదు, హెయిర్ కటింగ్ ఆల్రెడీ ఉన్న చిన్న హెయిర్తో కూడా సోకులాడి ఇక్కడ బాయ్స్ వాష్ చేస్తా ఉంటారు. ఇటు సైడ్ దానికే కార్నర్లో అమ్మాయిలు చేస్తారు. అక్కడ అటు లాస్ట్ 2 అమ్మాయిలు అక్కడికి వచ్చి అమ్మాయిలను కలవడం ఏడారా లేదు. అదంతా చూడాలంటే అసలు అది ఛాన్స్ లేదు. ఇక్కడ ఇదంతా అబ్బాయిలేది. ఆ లాస్ట్ 2 మనకి ఎందుకు లే వాళ్ళ గురించి. సో అరే ఇక్కడ మెస్సు సూపర్ రా. సో ఇదే మెస్సు.
ఇంకా కొసలు ఉన్న గాలితోని గాలి వచ్చేది. అండ్ గిడ నెత్తి మీద ఏమంటారు ఫ్యాన్ ఏదో మిషన్ ఉంటుంది, పెస్టిసైడ్ మిషన్, ఏదో పెస్టిసైడ్ పురుగులు పట్టే మిషన్ ఉంటుంది. రే ఇంద్ర ఇట్లా తయారైనాయి. ఇక్కడ పల్లెలు కడుక్కొని, ఇక్కడ ప్లేట్స్ కడుక్కొని, ఇక్కడ ప్లేట్స్ కడుక్కొని, ఇక్కడ నుంచి కూడా అక్కడ అవి క్లాసెస్, అవి క్లాసెస్ నుంచి ఇట్లా వచ్చేసి ఇక్కడ పల్లెలు కడుక్కొని. అరే కప్పురా రే, ఇవన్నీ చూస్తా అంటే నాకు గుర్తొస్తాను. 9th క్లాస్లో నాకు కప్పు ఇరిగింది అనుకో, హార్ట్ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ నాకు ఆ కప్పే కావాలి. నాకు మీరు 100 కప్పులు కొని ఇచ్చిన అవసరం లేదు, నాకు ఆ కప్పే కావాలి. ఆ ప్లేట్ పోయినా, కప్పులు పోయినా, బట్టలు ఫుల్ బాగా అనిపించేది. ఇష్టం బాగా పెంచుకునేది థింగ్స్ మీద. సో ఇక్కడనే మేము మేము బ్రష్ చేసుకునేది. ఇగో ఇక్కడ బట్టలు అది డ్రాయర్లో ఆరేసుకుంటాం. అక్కడ చెస్ బోర్డ్ చేస్తాడే దీనిపైన. అరే నిజంగా గిడ డ్యాన్స్ ప్రాక్టీస్లు కూడా చేసిన వీడు. డాన్స్ చేసిండు. ఆపు, నువ్వు నా డ్యాన్స్ టాపిక్ కొద్ది అసలు నాకు ఇప్పటికి గుర్తుందిరా, చెప్పు. ఏది మళ్ళీ చేయి రాజు, రికార్డ్ అన్నీ ఎత్తానే. రే చాలా చేంజ్ అయిందిరా. ఏం చేంజ్ కాలేదురా, కొంచెం కూడా మారలేదు. నేను అనేది నాకంతా డిఫరెంట్ అనిపిస్తుంది. గీ గ్రౌండ్ ఉండేరా, బ్లూ కలర్ది పెట్టారు. రే అంత బ్లూ వస్తాను చూసినా, ఆ బ్లూ దానివల్ల బ్లూ వస్తాను. సో ఇక్కడ ఉన్నాయనే కురెడ్డి సార్ ఆయన ఏంటంటే బాబు లేవాలి బాబో ఉండొద్దు అనుకుంటే 4ంటికి లేవమని పెద్దది. ఇక్కడ పడుకునేది. అరే ఏమని పెట్టి వాడు తెచ్చుకోవచ్చారా ఇష్టం ఉన్నట్టు ఇక్కడ పడుకునేది. ఆ ఫెసిలిటీ మనకు నేను వీడితో ఎలా బిహేవ్ చేసేది అంటే, ఈ బెడ్ నాది, ఈ బెడ్ వాడదామట్టు. వాడిది పొరపాటున ఒక్క చావు ఈ బకెట్ వస్తే ఇచ్చినా లొల్లే. అది ఇద్దరం గమ్మర గుద్దుకునేది వాడిని. మంచి స్కూల్, మంచి కాలేజ్, సారీ స్కూల్ మెమరీస్ బ్రింగ్ బ్యాక్ యూ. సో ఈ బాత్రూమ్ ఈడ స్నానం చేసేది గీడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఆడేవరకు సారుకునే 50 మంది జయంతిడి ప్రతి ఒక్క 1 piece వాల్పేపర్ నాకు డిమాండ్స్ లేరు, పిచ్చి నచ్చింది. ఇక ఈ బ్లూ రేక్ వల్ల మొత్తం బ్లూ వస్తుంది అంత, ఇది న్యాచురల్ లేదు. అది అంతకుముందే మంచి ఎల్లో వచ్చి అబ్బా లంచోడు నా రూమ్కి లాగేసి. ఇది నాది 10th క్లాస్. వార్డెన్ బట్టలను తీసి వాష్రూమ్లో తెంగారు. 10th క్లాస్. అది 10th క్లాస్ ఉన్నప్పుడు బి సెక్షన్ ఆ రూమ్ ఉండేది నేను. ఈ రూమ్ ఏదైతే ఉన్నదో ఈడ మొత్తం బట్టలు ఆరేస్తారు. ఇక్కడ బట్టలు ఆరేసి ఏరుకోండి. అలా అసలు ఏంటంటే నేను కొత్త డ్రెస్ ఇస్తాను, నాకు బట్టలు అంటే పిచ్చి ఒకటేసారి కొత్త మంచి టీషర్ట్ వేసిందంటే ఎవడైనా దింగుతాడా, ఎవడైనా వేసుకోవద్దని ఘోరం భయం ఉండే. అదంతా ఒక ట్రామాటిక్, అంత భయం. టీషర్ట్ ఏంటంటే నాకు ఎట్లా తెలుసా, ఇదే నా బెడ్. అసలు నువ్వు నేను నా రూమ్ పోదా. యా ఇలా బెడ్లన్నీ మాయమైపోయినాయి. మేము ఇది కొత్తలో వచ్చినప్పుడు ఇప్పుడు ఇట్లున్నాడు కానీ అప్పుడు మస్తు పొట్టోడు వీడు. ఈ కార్నర్ బెడ్స్, ఇది ఇక్కడ బెడ్ ఉండేది. ఇవి రెండు మా బెడ్లు, వీడిది తిన్నది. మంచిగా వేసి గమ్మ ఫైట్లు అయ్యేది మంచిగా. మనకి ఇప్పుడు వీళ్ళకు క్రేజీ సీన్ చూపిస్తా. కబడ్డీ కాదు, నా మనసు బాగాలేకపోతే నేనేం చేసేది తెలుసా, నేను చూపిస్తుందా నీకు ఈడికొచ్చి ఇది ఇట్లా జరుపుకొని ఈడ కూర్చొని ఈ వ్యూ చూస్తాం అన్నట్టు. వెనకాల మంచి పొలాలు, చల్లగాలి, మంచి పొలాలు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ రాత్రి గజ్జలు మనకి దయ్యం మస్తు ఉంటుంది రా. ఒక వీడియో ఇట్లా మారు ఇట్లా కూర్చొని చిల్ అయ్యేదంట, ఆస్వాదించేదంట డిప్రెషన్ ఉన్నప్పుడు. అలా హోమ్ సిక్ తెలిసిందేగా చిన్నప్పుడు మనం హాస్టల్ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత అయ్యేవారు. ఎస్
ఎస్ ఎస్, ఇది పర్సనల్ బాత్రూమ్. ఏమైనా ఎప్పుడైనా బాగా అర్జెంటుగా వచ్చిందంటే అలా గురికేది. ఏంద్రా 170 ఫీజు? సూపర్ రా. నాకు 80 పడ్డది 10th క్లాస్. అదేంద్రా నువ్వు 60. రే బాత్రూమ్స్ కూడా అట్లనే ఉన్నాయిరా. కాదు, మన థర్డ్ ఫ్లోర్కి ఇది ఫస్ట్ ఫ్లోర్. అది 10th ఉన్నాం, సెకండ్ ఫ్లోర్లో. ఉన్నావా? ఇగో నేను 10th బి ఆ రూమ్, నేను గా బాత్రూమ్. రైట్, నీ రూమ్ నువ్వు నడుతుండదు ఇవాళ పిల్లలు. యా, ఇది మన సీనరీ. సెంటర్కి పోయి రే ఆగురా, నేనేమన్నా బ్లాగ్ చేసేట్టు ఉన్నా. ఇట్లా మంచిది. ఇది మన తేసి స్కూల్. ఇది రివర్స్లో వేస్తున్నాను బాబాయ్. సార్ని కూడా జూమ్ చేయి సార్. మై 10th క్లాస్ స్కూల్. ఇది షటిల్ కోర్టు. ఈ పొట్టో నేను ఆడేది ఇళ్ళకెళ్ళు ఉంది. అది కూడా షటిల్ కోర్టే. అసలు అయితే ఇక్కడ నా పిల్లతో వద్దాం అనుకున్నా, కానీ రాలేకపోయినా. షాట్ డెల్యూజన్. ఎవర్రా నీకు ఇన్ని కాల్స్ వస్తాను? ఏహే నాకు సంబంధం లేదు, నేను కాల్ కట్ చేస్తాను. కాల్ కట్ చేయ, ఇబ్బంది లేదు. తేసి అసలు ఇది ఇంత మంచిది, ఇది ఎందుకు తీసేసారు? ఇదేందో తెలుసా గైస్, విగ్రహం మమ్మీ వాళ్ళ బేబీని ఆడిస్తుంది. ఎస్, అట్లాంటి ఈ స్కూల్ అని వాళ్ళ ఫీలింగ్, కానీ అది అస్సలు కాదు, అది పెద్ద అబద్ధం. ఎందుకంటే టార్చర్ చేస్తే స్కూల్, మంచి స్కూల్ కానీ బీయింగ్ హానెస్ట్. ఇలా బర్త్డేలు జరుగుతాయి, పేరెంట్స్ వచ్చుడితోనే మమ్మీ చదవలేదు నేను మిస్ అయ్యి అని ఏడ్చి ఇట్లా కూర్చొని కేక్ కట్ చేసి యా. అండ్ ఇది ఏదైతే ఉన్నదో ఇది ప్రేయర్ హాల్, అంటే స్టేజ్ హాల్. అరే దీన్ని ఏమో అంటారు కదా, ఆ టర్మ్ ఉంటుంది కదా, మర్చిపోయినా. ఆడిటోరియం, ఎస్ దట్ ఓన్లీ. అప్పుడప్పుడు ఇట్లా ఇంగ్లీష్ దొబ్బిపోతుంది. అర్రే ఆడిటోరియం మొత్తం, ఇది ఆడిటోరియం కాదు, ఏదో వస్తలేదు, ఇట్లా ఉన్నది మంచి ఆడిటోరియం. ఆడ స్టేజ్ ఉంటుంది అన్నట్టు, ఇలా ప్రేయర్ చేస్తారు, ఇలా డ్యాన్సులు ప్రాక్టీసులు అన్నీ జరిగేది. ఇటు షాట్ ఫక్ దిస్. ఇందు వదన పన్ను వదన మర. ఇగో ఈ పొట్టోడు నేను అప్పుడెప్పుడో 10th క్లాస్లో చూసిన, దాని తర్వాత ఇప్పుడే మీట్ అయినా. అప్పటికిప్పటికి సేమ్ మాట్లాడుకుంటాను. నో చేంజ్. మంచి ఫోటోది జస్ట్ ఫోటోది. ఫోటో ఎందుకు నువ్వు మొత్తం మిమ్మల్నే తీస్తానా? వాడు స్కూల్ టాపర్ జయంత్, వాడిని ఇట్లా పిలవాలేదు సార్, జయంత్ గొర్రె అని పిలిచేది. కానీ ఎవడుకోగారా, నేను గొర్రె అని పిలిచినందుకు వాడికి కూడా ఏమైందిరా నాకు గుర్తి. వాడిని కూడా మెల్కన్ అయింది, అట్లా ఉంటుంది స్టోరీగా. నిజంగానే జరిగిందిరా, వాడికి ఏమవసరం రా. ఇది గ్రౌండ్ మస్తు ఆడుకునేది, నేను కాదు. వాని పుట్టకి నా పుట్టకి సంబంధం ఉందా? రీ ఇక్కడ రండ్రా, రే తొందర. ఆ రోజు ఏమైందంటే పీటీ సార్ కొత్తోడు వచ్చి ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మొత్తం ఇట్లా వద్దు బూతులు ఏమన్నాడంటే నేను చెప్తావు ఇట్లా అందరిని అథ్లెటిక్స్ చేసేసి ఇట్లా చేస్తా, ఎంతమంది ఇంట్రెస్ట్ అంటే అందరి ఇంట్రెస్ట్ అని, అందరు సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను కూడా చేతులు ఆడినా, అట్లా అందరు చేతులు ఆటిళ్ళు. సో ఇగో వీడు ఎక్కినట్టే యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే ఎక్కి ఊగమన్నాడు, ఊగురా అట్లా. ఇంకొంచెం స్వింగ్, ఇంకా గట్టిగా స్వింగ్ అయ్యి అట్లా ఇంకా పోయి ఇట్లా రావాలి మొత్తం. నేను ఎడబడ్డా తెలుసా, ఆడికెళ్ళి స్వింగ్ అయ్యి డైరెక్ట్ గీడ లాంచ్ అయినా, ఇక్కడ పడ్డా. అయితే ఇట్లా పడుడే ఇట్లా పడ్డా, తట్టం బోని ఇళ్ళకెళ్ళి ఇవి పట్టుకో, వీడియో ఏం చూపిస్తా. ఇగో ఇళ్ళకెళ్ళి
ఇది ఇట్లా ఇట్లా బక్కకు వచ్చి బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక ఏమైంది తెలుసా, చూసిన చేతనుకోకున్నది బోన్ ముంగడుకున్నది. అంటే వచ్చిండు, వచ్చి ఇట్లా పట్టాడు. చూసే వరకు కప్పు ఉబ్బినట్టు ఇంత ఉబ్బింది. నేను కళ్ళు తిరిగి పడ్డా డైరెక్ట్. అంటే మన డార్మెటరీలో ఉంటుంది కదా. అవును, డార్మెటరీలో కూర్చోబెట్టిలు. పీటీ సార్ ఘోరం భయపడ్డాడు. పీటీ సార్ భయం ఏంటంటే వాళ్ళు కొత్త పీటీ నా డ్యూటీ పోతుంది, నన్ను చెక్కేస్తారు కానీ చెప్పి మెయింటైన్ చేసిండు. నేను కూడా ప్రిన్సిపల్కి చెప్పకుండా నేనే పడ్డా సార్, నా సార్ ఏం లేదు, లైక్ నేనే పడ్డా. నాకే హెచ్డి. వెంకటరత్నం నువ్వు వేరే పీటీ సార్లు ఏం ట్రై చేసి అంటే ఈ పీటీ సార్ని ఇరికిద్దాం జెలస్ తోటి, ఇరికిచ్చి వీడిని పోగొట్టి ఇద్దామని చెప్పి నేనేం చేసిన, ఆయనకేం సంబంధం లేదు, నా అంతటా నేను పడ్డా అని సేఫ్ చేసిన. కేర్ మంచిగా ఉండే. కానీ యోగా వేరే ఉండేరా. వాడు మ్యూజిక్ టీచర్ అని ఏ పాట నేర్పిండి గుర్తుందా? సారీగా అది ఎవడైనా చెప్తా. దాని తర్వాత అస్సలు క్రేజీ పాట నేను చెప్తా పాటు విశాల్ ఓవర్కమ్ సమ్డే. వాడు ఆ పాట చెప్పిండు. అది హిందీ పాట ఇంగ్లీష్ పాట రెండు కలిపి నేర్పించిండు. అమోంగే కామ్యా. ఓ దేవుడా, అలలులియా, యేసు ప్రభువే కాపాడాలన్నట్టు అయిపోయింది ఆ రోజు. ఇగో నాకు దీన్ని చూస్తే మా చరణ్ సాగర్ గుర్తొస్తాడు. హ్యాండ్ బాల్ పొట్టు ఆడేది, పొరక ఆడేది వాడు, చల్ల సాత్విగాడు. దీపక్ గడ్ బాస్కెట్ బాల్ మొత్తం బాస్కెట్ బాల్ ఛాంపియన్ దీపక్ రెడ్డి. నాయనకండి జిగా గుర్తుందా? జిల్లీగాలే ఏమో ఆడింది అరా వాడు. అరే నా ఎపిసోడ్ ఆ డ్యాన్స్ చూస్తే నేను చచ్చిపోవద్దు నాకు ఇప్పటికి. ఆతిఫ్ ఖాన్